విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ రాసిన లేఖ రాజకీయ దుమారాన్ని లేపుతోంది. రేపు కేసీఆర్ రివ్యూ చేస్తామన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. అయితే కమిషన్ చైర్మన్ ను బెదిరించేలా లేఖ రాయటమేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. విచారణకు సహకరించకపోతే నేరాన్ని అంగీకరించినట్లే అవుతుందన్నారు. ఇక మరోవైపు కేసీఆర్ ను బద్నాం చేసేందుకే విద్యుత్పై విచారణ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ లేఖపై సమీక్షించనున్నారు జస్టిస్ నరసింహారెడ్డి. తాము కేసీఆర్ కు మర్యాదపూర్వకంగానే లేఖ రాశామన్నారు నరసింహారెడ్డి. ఆయన రాసిన లెటర్ తనకు చేరక ముందే మీడియాకు చేరిందన్నారు. కేసీఆర్ లేఖలోని అంశాలను వాస్తవాలను పరిశీలిస్తామన్నారు. విచారణ పారదర్శకంగా చేస్తామని, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర అందరికీ తెలుసన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. శ్రీకృష్ణ కమిటీలోని 8వ చాప్టర్లో ఏం జరిగిందో తెలంగాణ సమాజం చూసిందన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. కేసీఆర్ ను బద్నాం చేయడానికి కరెంటు విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కమిషన్ బాధ్యత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మాత్రమేనని, అందులో ఏముందో బయటకు చెప్పడం కాదన్నారు. తెలంగాణవాదిగా నరసింహారెడ్డిపై తమకు సంపూర్ణ గౌరవం ఉందన్నారు. కమిషన్ చైర్మన్ గా ఉన్న నరసింహారెడ్డి అభిప్రాయాలు మారాయని చెప్పారు జగదీష్ రెడ్డి. ఇదే పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు, కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చింది. వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మారిన విషయాన్ని వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళమైతే మొదటి రోజు చెప్పేవాళ్ళం. విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ విచారణకు సహకరించకపోతే నేరాన్ని అంగీకరించినట్టే అవుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. గత సర్కారు తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలే అవసరమే లేదన్నారు. పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని వైదొలుగా మనడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నువ్వేదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్తు పొందే అవకాశం ఉన్నదో ఆ 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి టైం బౌండ్ 4 ఏళ్ల లోపల సరఫరా పొందినట్టయితే ఈ సంవత్సరం ఏది లేదు 40,000 కోట్లు నువ్వు రాష్ట్ర ప్రజానికమే భారం ఇస్తున్నావు చెప్పంటున్నాను. నేను కేంద్రంపై ఎందుకు ఆధారపడతా, నా ఓన్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటా చెప్పి నేను భావించినట్టయితే బెటర్ యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ. నువ్వు థర్మల్ పవర్ 3 రూపాయల లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు 6 రూపాయల లభ్యతతో నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నిన్ను ఏం చేయాలని అని చెప్పట్టు. గత బీఆర్ఎస్ సర్కార్లో కరెంటు అక్రమాలపై వేసిన జ్యుడిషియల్ కమిషన్ ను కేసీఆర్ వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు విద్యుత్ రంగ నిపుణులు. అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇవ్వాలన్నారు. కమిషన్ వేయడం తప్పనిపిస్తే కోర్టులో ఛాలెంజ్ చేయాలి, కానీ అసలు కమిషనే తప్పుపట్టే అధికారం లేదన్నారు. కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలని కానీ అనుకుంటే ఆయన్ని కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వమని అడగొచ్చు. అది అధికారం ఉంది కమిషన్కి. అంటే అవసరం ఎంతవరకు అనేది కమిషన్ నిర్ణయించుకోవాలి, మనం కాదు కదా అక్కడ. ఎందుకంటే రికార్డ్స్ ఉంది. అధికారులు కూడా ఏంటి, ఇది మేము మా నిర్ణయం కాదు, ఇది ప్రభుత్వం స్థాయిలో తీసుకున్న నిర్ణయం, మేము అమలు చేశామని వాళ్ళు చెప్పారు. కనుక ప్రభుత్వ స్థాయిలో ఎవరు ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి అది వివరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కమిషన్ ముందు. కేసీఆర్ ఇచ్చిన మొత్తం జవాబు చదివితే అది ఎట్లా తప్పించుకోవాలని ఉన్నది, కానీ వీళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చినట్టు లేదు. కొన్ని 2-3 దగ్గర చూసుకుంటే కూడా ఇంకా నిజంగా సమస్యలను ఒప్పుకున్నట్టే ఉన్నది. 2020 సంవత్సరం నుంచి భద్రాద్రి కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభమైనా కానీ ఆ మెషినరీ సరిగా లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాడు. కాబట్టి అసలు దాంతోపాటు ఓల్డ్ మెషినరీ కూడా వీళ్ళు ఎక్కువ రేటుకు పెట్టి కొన్నారు. నిజంగా చెప్తే అప్పుడు అంటే అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంట. విద్యుత్ కొనుగోలుపై ఏర్పాటు చేసిన కమిషన్ పై కేసీఆర్ ఎదురుదాడి చేయడం సహేతుకం కాదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మార్కెట్లో తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్న ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయన్నారు. దీనిపై ప్రజలు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందన్నారు తమ్మినేని వీరభద్రం.